Please subscribe and press bell icon for more videos. హాయ్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ నేర్చుకుందాం. ఓకే, డిఫరెన్షియేషన్ టాపిక్ చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, డెఫినేషన్ చూడండి. లెట్ ఐ బి అన్ ఇంటర్వెల్ ఇన్ ఆర్. ఆర్ అంటే రియల్ నంబర్. ఓకే, ఎఫ్ ఫంక్షన్ ఐ బిలాంగ్స్ ఐ టు ఆర్ అయితే ఏ బిలాంగ్స్ టు ఐ అండ్ let mod h is not equals to 0 అయితే be sufficiently small such that a plus h belongs to I. A plus h belongs to I. If limit h tends to 0 అయితే f of function a plus h minus f of a by h ఓకే exist. ఈ కండిషన్స్ ఫాలో అయితే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి డిఫరెన్షియబుల్. అప్పుడు ఏమవుతుంది? అది డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎట్ ఏ వద్ద అది డిఫరెన్షియబుల్ అవుతుంది అండ్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్. ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో అది డెరివేటివ్ అవుతుంది ఆఫ్ ఎఫ్ యొక్క డెరివేటివ్ అవుతుంది ఎట్ ఏ వద్ద. ఓకే, a differential function coefficient of f at a, the derivative of f at a is denoted by any one of the form f. ఏ విధంగా సూచిస్తారు, డినోట్ చేస్తారంటే f dash of a గాని ey by dx గాని లేదా y dash of a గాని లేదా y is equals to f of x ఇస్తే దీని డెరివేటివ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ చూడండి. కొన్ని ఫార్ములాస్ తెచ్చుకుందాం ఎగ్జామ్స్ కంటే ముందు. ఈ ఫార్ములాస్ ఎవరికైతే డిఫరెన్షియేషన్ రాదో, ఇప్పటి వరకు నేర్చుకోలేరో వాళ్ళు ఈ ఫార్ములాస్ నుంచి నేర్చుకుంటే ఈజీగా ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫార్ములా చూడండి. ఫార్ములాస్. ఓకే, ఫస్ట్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యు ప్లస్ వి. అప్పుడు ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ యు ప్లస్ d by dx of v. okay, next d by dx of u minus v. అప్పుడు ఏమవుతుంది? d by dx of u minus dv by dx. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ చూడండి. d by dx of u into v. du ఫస్ట్ ఏమవుతుంది? u into ఫస్ట్ ఇంటూ రెండవ దాని యొక్క డిఫరెన్షియేషన్ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్ డియు బై డిఎక్స్. ఫస్ట్ది ఇంటూ సెకండ్ దాని యొక్క డెరివేటివ్, సెకండ్ది ప్లస్ సెకండ్ది ఇంటూ ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్. నెక్స్ట్ చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి అంటే చూడండి కింది దాని యొక్క కిందిది ఇంటూ పై దాని యొక్క డెరివేటివ్ డియు బై డిఎక్స్ ప్లస్ పైది ఇంటూ ఇక్కడ మైనస్ పైది ఇంటూ బై ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. పైది ఇంటూ కింది దాని యొక్క డెరివేటివ్ బై కింది దాని యొక్క స్క్వేర్. ఇది ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ చూడండి ఇంకొక ఫార్ములా. ఫస్ట్ ఇవి చూసుకోండి, ఇవి కేర్ఫుల్ గా చూడండి ఫార్ములాస్. ఇవి వస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ కొన్ని ఫార్ములా చూడండి. ఫార్ములా నంబర్ 5. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి. కాన్స్టాంట్ ఇస్తే అప్పుడు 0. ఓకే, నెక్స్ట్ 6th డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ 7th ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుండాలి కంపల్సరీ. 8th వన్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1 బై
2√x డెరివేటివ్. నైన్త్ ఫార్ములా dy dx ఆఫ్ log x తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది 1/x. ఇవి డెరివేటివ్ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం ఫార్ములా 10th ఫార్ములా చూడండి. dy dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x. 11th ఫార్ములా dy dx ఆఫ్ a పవర్ x అంటే a పవర్ x ఇంటూ log a. ఓకే, ఇంతే. ఇంకా కొన్ని ఫార్ములాస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేర్చుకుందాం. ఓకే, చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ డెరివేటివ్స్ నుంచి ఏమిచ్చాడు. f of x is equals to ax plus b power n, x అనేది మైనస్ b బై a కంటే ఎక్కువ అన్నాడు. 10 పాయింట్ f dash of x అన్నాడు. f of x ఇచ్చాడు. ఓకే, ఏమని ఇచ్చాడు ax ప్లస్ b హోల్ పవర్ n. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు డెరివేటివ్ అన్నాడు f dash of x అన్నాడు. ఓకే, దీన్ని అప్పుడు ఏమవుతుంది dy dx ఆఫ్ f of x that is equals to d by dx of ax plus b whole power n. ఇదేమైతుంది అప్పుడు d by dx of f of x f dash of x అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేముంది ఇది ax plus b, x కాదు కాబట్టి x పవర్ n, దీన్ని ఏమనుకోవాలి x అనుకోవాలి. x పవర్ n d by dx of x పవర్ n ఫార్ములా ఏంది n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే ఏంది ఇది చూడండి, n ఇంటూ x అంటే ఇక్కడ ఏంటిది ఇది అంతా x కాబట్టి ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. d బై dx ఆఫ్ ax ప్లస్ b ఇదే ఫామ్ లో ఉంది. d బై dx ఆఫ్ u ప్లస్ v ఫామ్ లో ఉంది. du బై dx ప్లస్ dv బై dx ఈ విధంగా చేయాలి దీన్ని. అప్పుడు ఏమవుతుంది n ఇంటూ ax ప్లస్ b పవర్ n మైనస్ 1 d బై dx ఆఫ్ ax ప్లస్ d బై dx ఆఫ్ b. ఓకే, ఇప్పుడు చూడండి n ఇంటూ ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1 ఇదేమవుతుంది d బై dx ఆఫ్ ax యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది a అవుతుంది. ఓకే, దీనిది ఏమవుతుంది ప్లస్ ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనిది ఏమన్నా ఫార్ములాలో d బై dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అన్న కాబట్టి a ప్లస్ 0. ఇప్పుడు ఇది a ప్లస్ 0 అంటే a అవుతుంది. ఇక్కడ మల్టిప్లై ముందు చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది an ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1. ఇది ఆన్సర్. f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next example, question number 2. Find the derivative of f of x is equals to e power x x square plus 1. Okay, సొల్యూషన్ చూడండి ఏమిచ్చాడు f of x is equals to e power x plus e power x into x square plus 1. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి కాబట్టి డెరివేటివ్ అంటే టూ సైడ్ చేయాలి కాబట్టి d by dx of f of x is equals to d by dx of e power x
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇదే విధంగా ఉంది అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి. అప్పుడు ఏమవుతుంది? డి బై డి ఫస్ట్ చూడండి, యూ ఇంటూ డి బై మొదటిది ఇంటూ రెండవ దాని యొక్క డెరివేటివ్ కాబట్టి డివి బై డిఎక్స్ ప్లస్ రెండవది ఇంటూ మొదటి దాని యొక్క డెరివేటివ్. ఓకే, ఈ విధంగా ఈ ఫార్ములా. ఇప్పుడు చూడండి చేస్తున్నాం, ఇదేమైతే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఫస్ట్ ది ఇంటూ సెకండ్ దాని యొక్క డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సెకండ్ ది ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ చేస్తున్నా మీకు ముందుకు వెళ్ళే కొద్దీ డైరెక్ట్ గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇదే విధంగా ఉంది. మళ్ళీ యూవి యూ ప్లస్ వి ఫార్ములా లెక్క ఉంది కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఫార్ములా లెక్క ఉంది డియూ బై డిఎక్స్ ప్లస్ డివి బై డిఎక్స్. ఈ విధంగా చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, కామన్ తీసుకుంటాను. ఈ పవర్ ఎక్స్ కామన్, మిగిలింది ఏముంది? ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. ఓకే, ఇది 0 అయిపోతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కాబట్టి 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి నేను దీన్ని ఏ విధంగా రాస్తున్నా, ఈ పవర్ ఎక్స్ దీన్ని ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నా. ఓకే, తర్వాత ఇది రాస్తున్నా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ రాయచ్చా? 2 1 జా 2, 2 1 జా 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 1 ఏమని రాయొచ్చు? 1 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఏంది? ఎక్స్, బి అంటే 1. సో ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా చేయాలి. ఓకే, అర్థమైందా? యు ఇంటూ వి ఫామ్ లో ఉంది. ఓకే, ఫస్ట్ యు రాసి సెకండ్ దాని యొక్క యువి కదా, యుబి ఫస్ట్ యు రాసి వి యొక్క డెరివేటివ్ చేయాలి, తర్వాత వి రాసి యు యొక్క డెరివేటివ్ చేయాలి. ఓకే, ఏది దానికి డెరివేటివ్ చేస్తే ఈ విధంగా ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ ఇస్తున్నా, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 3. ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇఫ్ y is equals to a minus x by a plus x. ఓకే, x అనేది నాట్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఎక్స్ వాల్యూ ఏంది? మైనస్ ఏ కాదు. ఓకే, అప్పుడు ఏమంటున్నాను? ఫైండ్ డివై బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి సొల్యూషన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఫంక్షన్ y is equals to a minus x a plus x by a plus x. ఓకే, డెరివేటివ్ చేయమంటున్నాడు, బోత్ సైడ్ డెరివేటివ్ చేయాలి. dy by dx is equals to d by dx of. ఓకే, ఇక్కడ a minus x by a plus x ఇది ఏ ఫామ్ లో ఉంది? చూడండి, d by dx ఆఫ్ u by v అంటే ఫస్ట్ చూడండి ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఫార్ములా, కిందిది ఇంటూ పై దాని యొక్క డెరివేటివ్. ఓకే,
ఎక్స్ మైనస్ మైనస్ మళ్ళా 5 ఇంటూ కింది దాని యొక్క డెరివేటివ్ బై కింది దాని యొక్క స్క్వేర్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి, కిందిది ఏముంది, ఏ ప్లస్ ఎక్స్ పై దాని యొక్క డెరివేటివ్ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ మైనస్. ఓకే, 5 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ కింది దాని యొక్క డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై కింది దాని యొక్క స్క్వేర్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ ఎక్స్. ఓకే, చూడండి ఫస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా, ఇంతకుముందు స్టెప్ లో సింగిల్ చేసిన ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా. చూడండి ఏ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ అనేది ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి 0, కాబట్టి తర్వాత మైనస్ ఉంది, మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత 1, కాబట్టి ఇది -1 మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ 0, తర్వాత ఇక్కడ ఏముంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేస్తున్నాం, -1 మైనస్ ఏ మైనస్ ఎక్స్, -1 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఇక్కడ కూడా మైనస్ ఏ ప్లస్ ఏ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్, మైనస్ 2a బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది డివై బై డిఎక్స్. ఇంతే సింపుల్. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, యూవీ ఫామ్ లో ఉంది, యూవీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది, -2a బై ఏ ప్లస్ ఎక్స్. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. Next question, if f of x is equals to e power 2x log x, then find f dash of x. Okay, given f of x is equals to e power 2x log x. Okay, ఇదే విధంగా ఉందంటే డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్ d by dx of f of x is equals to d by dx of e power 2x log x. ఇదే విధంగా ఉంది uv d by dx of uv అంటే u into dv by dx plus v into du by dx. ఓకే, ఇప్పుడు చూడండి u అంటే ఇది కాబట్టి e power 2x d by dx of log x plus log x into d by dx of e power 2x. ఇప్పుడు చూడండి ఇక్కడ e power 2x. ఓకే, d by dx of log x అంటే ఫార్ములా 1 by x అని చెప్పాను. ఓకే, d by dx of log x is equals to 1 by x గుర్తుంచుకోండి ఇది, ప్లస్ log x ఇంటూ e power ax అంటే 2 ఇంటూ e power 2x. ఇది కూడా ఫార్ములా గుర్తుంచుకోండి, d by dx of e power ax అనేది a ఇంటూ e power ax. ఇప్పుడు చూడండి ఇక్కడ e power 2x కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమవుతుంది e power 2x 1 by x plus 2 log x. ఇంతే ఆన్సర్. ఇదేంటిది d by dx of f dash of x. సారీ, ఇది f dash of x, ఇక్కడ ఇది f dash of x. ఈ విధంగా చేయాలి. Thanks for watching my videos. Subscribe my channel.